బాగా జోరు మీద ఉన్నావురా, భలే ప్లాన్ చేసావు. ఏదో నీ అభిమానం నాన్న. రేపటి నుంచి నీకు ఆకలేస్తుంది రోయ్, అన్నం తినాలనిపించదు. పడుకుంటావు, నిద్రొట్టు, కోపం వస్తుంది, ఎవరి మీద చూపించాలో అర్థం కాదు. నాకేమైనా తప్పు చేసిందా? అంతకంటే ప్రమాదం, పెళ్ళయింది. కిందేముందిరా చూస్తున్నావు? 10 చుక్కల ముగ్గో 20 చుక్కల ముగ్గో చూస్తున్నాను నాన్న. అగో, నువ్వు మంచోడి కాదు నాన్న. నువ్వు వేసే యాసాలని నాకు తెలియదు అనుకున్నావేమో. అయ్యా వీరయ్యా, ఇప్పుడు చెప్తున్నా విను. ప్రతాప్ కాదు, ఈర ప్రతాప్. వింతలన్నీ విదేశాల్లోనే ఆకాశంలో జరిగితే మా కళ్ళ ముందు ఎప్పుడు జరుగుతాయి? బుజ్జమ్మ, అల్లుడేమన్నా అన్నాడా? పెళ్ళి 4వ రోజే పంచాయతీ ఎట్టిందంటే ఎవరమే తేడా ఉంది. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. కొట్టుకు సావండి. అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకునిరా. అప్పటి వరకు నీ ప్రేమ నమ్మను. వెళ్తున్నా ప్రతాప్. ప్రేమలో మోసం మాత్రమే ఉంటుందని నిరూపించావు. బుజ్జమ్మని ఎప్పటికైనా వెనక్కి తీసుకొస్తానన్న నమ్మకం రోజు రోజుకి పోతుందమ్మా. అర్థమయ్యేలా చెప్తే బుజ్జమ్మ వింటుంది. బుజ్జమ్మని తీసుకురావా? మాట్లాడి మనిషిని తీసుకురావచ్చు కానీ తన భయాన్ని పోగొట్టలేం. నాది ప్రేమే కదరా. వీళ్ళందరూ బాగుండాలంటే నేను బాగోకపోయినా పర్లేదు సార్. ఈడేం చేయకపోతే అదెందుకు పోద్ది? జనం నా కొడుకు గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. ఒక అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరు అడగరా.